సో అడిగింది ఏంటంటే నాగార్జున గారితో సో యా స్క్రీన్ టెస్ట్ యా సో స్క్రీన్ టెస్ట్ నాతో పాటు ఆ ఇయర్ గ్లాడ్ ర్యాక్స్ మ్యాన్ హంట్ అంటే అప్పుడు మిస్టర్ ఇండియా విన్నర్ ఆ కుర్రాడు అతను చూస్తే ఒక 6'2" ఉన్నాడు, ఫేర్ గా ఇట్లా బెల్ట్ గిల్ట్ బాడీ గీడి అని. నేను సన్న బక్కగా పెట్లా ఉండేవాడిని, హైట్ ఓకే బట్ సన్నగా అట్లా ఉండేవాడిని కదా. సో ఇతని ముందు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు, భలే ఉన్నాడు కదా నాకే అనిపించింది. ఈజ్ గుడ్ లుకింగ్ గాయ్ ఆఫ్ కోర్స్. అండ్ అతను ఏదో డాన్సులు చేసేస్తున్నాడు, డైలాగ్ అట్లా అట్లా చెప్పేస్తున్నాడు కెమెరా చూసి. మనకి ఎక్కడ ఛాన్స్ ఇస్తారు, మనం ఆవేశంగా బాంబే నుంచి వచ్చేదాం ఏదో మనం లైట్ టికెట్ అప్పుడు వచ్చింది. అప్పుడు మళ్ళీ స్క్రీన్ టెస్ట్ కి వచ్చా, స్పెషల్ గా వచ్చాను నేను. అదే నన్ను ఇంకొక అమ్మాయి కూడా అప్పుడు ఆమె తర్వాత ఐ థింక్ షీఈ్ వెరీ ఫేమస్, అదితి గోవిత్రికర్ ఆల్సో తమ్ముడులో చేసింది. షీ వాజ్ స్క్రీన్ టెస్టెడ్ ఫర్ దట్ ఫిల్మ్. ఓకే. దెన్ గౌతమి ఘాట్గిల్ అనే అమ్మాయి తర్వాత టెలివిజన్ లో బాగా సక్సెస్ అయింది, రామ్ కపూర్స్ వైఫ్, ఓకే, బాలీవుడ్ యాక్టర్, టెలివిజన్ లో బాగా ఫేమస్ వాళ్ళు. ఆ అమ్మాయి కూడా అప్పుడు స్క్రీన్ టెస్ట్ చేశారు. సో ఐ వాజ్ లైక్ నన్ను ఎందుకు తీసుకుంటారు అతని ముందు. బట్ ఈవినింగ్ ఆ టేప్ చూసిన తర్వాత ఆడిషన్ కాదు ఇంటర్వ్యూ, నాది ఇంటర్వ్యూ. మా వైవిఎస్ నన్ను ఏంటి నీకు ఎందుకు ఇష్టం సినిమాలు అంటే అట్లా క్వశ్చన్స్ అడగటం, నేను రిప్లై అవ్వటం, ఇది నా స్క్రీన్ టెస్ట్. నాగార్జున గారు టేప్ చూసి మనోడిని ఫైనల్ చేసేయండి అని ఈవినింగ్ ఓకే చెప్పేశారు. మార్నింగ్ డే అంతా స్క్రీన్ టెస్ట్, ఈవినింగ్ అవ్వగానే ఆయన చూపించారు. నేను రిటర్న్ వెళ్లే ముందు ఐ వాజ్ కన్ఫర్మ్డ్ హీరో. వైవిఎస్ ఫోన్ చేసి చెప్పాడా? నాగార్జున గారు ఓకే చెప్పేశారా నీకని. సో దెన్ ద జర్నీ స్టార్టెడ్. నాగార్జున గారు ఏమైనా మాట్లాడారా అయిన తర్వాత, షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు? అదే నేను ఫస్ట్ టైం కలిసింది నానక్రామ్గూడ స్టూడియోలో. ఆయన షూటింగ్ చేస్తున్నారు జైల్ సీక్వెన్స్ సంథింగ్, జైల్ బయట. అంటే అప్పుడే నేను ఐ థింక్ దట్ వాజ్ మై ఫస్ట్ ఎంట్రీ ఇన్ టు అ స్టూడియో మేబీ. ఓకే, ఫస్ట్ టైం ఒక స్టూడియోలోకి ఎంటర్ అవడం, నానక్రామ్గూడ స్టూడియో. ఒక జైల్ సెట్ చూసి అంటే మన సినిమాల్లో చూస్తే ఎంత ఎక్సైట్ అయిపోతాం కదా, అది ఎదురుగుండా అంత హ్యాండ్సమ్ సూపర్ స్టార్ అండ్ తబ్బు గారు కూర్చొని ఉన్నారు. ఇట్లా నా సినిమా హీరో అని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఒక పెద్ద హీరో నా సినిమా హీరో అని ఇంట్రడ్యూస్, అది తబ్బు గారి Cloud9. అండ్ తీసుకెళ్లే ముందు మా చౌదరి మంచి బట్టలు వేసుకో ఆయన కలవడానికి వెళ్తున్నావు, నన్ను హీరోయిన్ కాదు మీదే బట్టల వ్యాపారం, నన్ను చాందిని హీరోయిన్ ని అప్పుడు తీసుకెళ్లి ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ నాగార్జున గారితో అక్కడే. అండ్ సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ స్టూడియో. అప్పుడు సురేంద్ర గారు హీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ప్రాజెక్ట్, సుప్రియ గారి ఫాదర్. యా, అంటే అసలు ఎంత కంఫర్ట్ అంటే, నేను హీరోయిన్ కొత్త, మన ఫిల్మ్ నగర్లో గెస్ట్ హౌస్లో మాకు ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు, ఫైట్స్, ఈ డాన్స్ ఇవన్నీ. సో ఈవినింగ్ పూట్ల వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి సుమంత్ని సుప్రియ గారిని పంపించేవాళ్ళు. ఓకే, సుప్రియ ఇప్పుడు ఆమె ప్రొడ్యూసర్ అయిపోయింది, షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ స్టూడియో, బట్ షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ షీ వాజ్ మై ఫస్ట్ ఫ్రెండ్ ఇన్ హైదరాబాద్ ఇన్ ఫ్యాక్ట్. సో నాగార్జున గారు అంతా హీ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ సో మచ్. వాళ్ళు కొత్త వాళ్ళు ఇక్కడ, వాళ్ళకి ఎవరికి తెలియదు, అప్పుడప్పుడు మధ్యలో బయటికి తీసుకెళ్ళినని. సో సుమంత్ అండ్ సుప్రియ అట్లా ముందు నుంచే తెలుసు. అండ్ వైవిఎస్ గారు ఏమట రవితేజ వచ్చేవాడు మా ప్రాక్టీస్ లైక్ చూపారు, మా వైవిఎస్ తీసుకొచ్చేవాడు మా హీరోని అట్లా. అండ్ రవి ఈజ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, అతను కూడా పెరిగిందంతా నార్త్ ఇండియా. సో నేను బాంబే, సో మీ ఇద్దరు హిందీలో మాట్లాడుకునేవాళ్ళం. సో బిఫోర్ డూయింగ్ అన్నయ్య ఐ న్యూ రవితేజ. ఓకే, సో అలా అది ఒక వండర్ఫుల్ జర్నీ. అండ్ రిలీజ్ ప్రీవియస్ నైట్ స్టూడియోలో షో పడితే అడిదేమన్నా చూద్దాం అన్నట్టుగా, ఇట్ వాజంట్ ఎంకరేజింగ్, నాట్ ఎట్ ఆల్ ఎంకరేజింగ్. ఇది ఎప్పుడు? సీతారాములకి వెళ్ళాను 98. కాదు, ఏ స్టేజ్ లో అంటే సినిమా రిలీజ్ ముందా? 1 day బిఫోర్, 25th June. ఓకే, 25th June 1998. చాలా ప్యాచ్ వర్క్లు జరిగి ఆ టైంలోనే అంటే ఎక్కువ రోజులు షూటింగ్ తీసుకొని, సో అండ్ అప్పుడే దుబాయ్లో వెళ్ళి షూట్ చేసాం మేము. అవునా, ఐ రిమెంబర్. సో అంత ఎంకరేజింగ్ లేదు. సో షో పడిన తర్వాత నేను మా చౌ ఫ్రెండ్లీగా ఉంటాం, బట్ వాట్ ఎవర్, నాకు కెమెరా ముందు నుంచుంటాం, ఆ సినిమా కంప్లీట్ చేయడం ఆయన లేకపోతే ఇంపాసిబుల్. ఈజ్ లైక్ ఎ గురు టు మీ. Yes, very much. So he taught me everything.
మేమిద్దరం ఏంటన్నయ్య పరిస్థితి అండ్ అట్లా నన్ను అట్లా పిలుస్తాడు, ఆయనకి నోటికి వచ్చినట్టు పిలుస్తాడు అప్పుడప్పుడు. పద మనం పోస్టర్ పడిందో లేదో చూద్దాం. వి వెంట్ ఇన్ ద నైట్ సంధ్య 35 ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియోస్ టు దేర్. వెళ్ళి చూస్తే అక్కడ ఏం మన పోస్టర్ పడలేదండి, ఇంకా రేపు సినిమా రిలీజ్ ఉంటుందా అని. బట్ టు అవర్ సర్ప్రైజ్ మార్నింగ్ షో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, everywhere all over the state, the first shows, morning shows were houseful. That is all because నాగార్జున గారు మమ్మల్ని అంత ప్రమోట్ చేశారు. వైవిఎస్ గారి సాంగ్స్, ఇప్పుడు కిరవాణి గారి మ్యూజిక్. సో మార్నింగ్ షో బై ఇంటర్వెల్ నేను సంధ్య 35లో బయటకు వచ్చినప్పుడు దే మేడ్ మీ అ హీరో. యా, అండ్ ఇట్స్ స్టిల్ ఎంబారసింగ్ నాకు. నేను ఎవరికైనా ఫోన్ చేసి చెప్తే నాకు బాంబేలో వెంకట్ అనే పేరు అసలు ఉండదు ఎవరికి, యూనిక్. అవును, నా ఎంటైర్ లైఫ్ లో యూనిక్, అసలు ఎవరి పేరు వినలేదు వెంకట్ అని. ఇక్కడ మనకి ఎవ్రీ సెకండ్ పర్సన్ ఈజ్ వెంకట్. సో నేను ఎవరికైనా ఫోన్ చేసి ఇప్పుడు కూడా నేను వెంకట్ మాట్లాడుతున్నానంటే ఏ వెంకట్ అని అంటారు. ఇప్పుడు హీరో అని చెప్పాలంటే నాకు మొహమాటం. సరే ఏది సినిమా పేరు, అన్నయ్య సినిమాలో చేశాను, సీతారాముల కళ్యాణంలో చేశాను, అప్పుడు ఓకే హీరో వెంకట్ అని చెప్పండి సార్ అంటారు. అరే బాబా, వీ కాంట్ ఫిక్స్ అస్ హీరో కదా, వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. జనాన్ని నుంచి వచ్చింది. ఐఎమ్ లక్కీ దట్ పీపుల్ యాక్సెప్టెడ్ మీ. అండ్ ఆఫ్టర్ దట్ ఇమ్మీడియట్లీ నేను చిరంజీవి గారి ఫ్యాన్ని అసలు. సో సమ్మర్ హాలిడేస్కి విజయవాడ వచ్చినప్పుడు ఆయన సినిమాలన్నీ ఎత్తుకొని చూసుకునేవాడిని. ఫస్ట్ మూవీ నేను ఆయన చూసింది యమకింకరుడు. అప్పటి నుంచి ఫ్యాన్ నేను. మరి అదే మరి ఎప్పుడు సినిమా అది నాకు బిగ్ స్టార్. యా, సో నాకు అంత అవగాహన లేదు దాంట్లో. నాకు ఎప్పటికీ నాకు ఇప్పుడు చూడండి గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నయ్య గుర్తు చేసుకుంటే. సో ఇట్స్ లైక్ దట్ ఫీల్. ఆ క్లైమాక్స్ లో ఆయన బ్లాక్ డ్రెస్ లో లెదర్ జాకెట్ లెదర్ ప్యాంట్ వేసుకొని ఆ రైల్వే స్టేషన్ స్టెప్స్ ఎక్కుతా ఆ కుంటికాలతో ఉంటారు, ఆ బైక్స్ మీద విలన్స్ వచ్చి మ్యాడ్ మ్యాక్స్ స్టైల్ సినిమా కదా అది. చిన్నప్పుడు అసలు థ్రిల్లింగ్ చూసి ఇంకా ఆయన సినిమాలు అలవాటు అయిపోయింది నాకు. వచ్చి విజయవాడ రావడం సమ్మర్ హాలిడేస్ ఎందుకు వస్తున్నానంటే మా మామయ్య గారు మా తాతగారు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ బిజినెస్, వాళ్ళు మామిడికాయలు తెచ్చేవాళ్ళు. మామిడికాయలు తినడానికి అండ్ సినిమాలు చూడటానికి. ఆ సాయంత్రం పూట్ల పునుగులు చెరుకు రసం మా గాంధీనగర్ యా. సో దెన్ అట్లా సినిమాలు చూడటం నాకు అట్లా హాబీ. ఆ లేన్ మొత్తం అట్లా అప్పుడు పోస్టర్లు బాగా అతికిచ్చేవాళ్ళు. ఇంత డెవలప్మెంట్ ఇన్ని బిల్డింగ్స్ అన్ని లేవు ఆ లేన్ లో. కంప్లీట్ థియేటర్స్ ఉండే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. ఆ పోస్టర్లు చూసుకుంటూ నాకు అదొక బాంబేకి ఇదొక కాంట్రాస్ట్ అనమాట నాకు టోటలీ. సిటీకిను విజయవాడ అప్పుడున్న పరిస్థితి అది. ఎక్కడ బాంబే విజయవాడ అసలు సంబంధం లేదు అసలు. సో ఐ టు ఎంజాయ్ ఇట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.